జకరియా యొక్క గ్రంథంలో రాయబడిన ప్రవచనం ఏంటి అంటే, రాజు సాత్వికుడై గాడిద మీద వస్తున్నాడు అని రాయబడింది. కానీ ప్రజలకు ఈ జనసమూహం ఏం చెప్తున్నారు అంటే, ఈయన గలిలియలో ఉన్న నజరేయుడైన యేసు అనే ప్రవక్త అని చెప్తున్నారు. హల్లెలూయా. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆయన రాజు అని చెప్తున్నారు. కానీ ప్రజలు చెప్తున్నారు? ఈయన ప్రవక్త అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈ ప్రజలకి గాడిద మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో తెలియలేదు. గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ జనులందరూ కూడా జయము జయమని పలుకుతున్నారు. యెహోవా పేరిట వస్తున్న వారికి స్తుతింపబడునుగా కానీ మాట్లాడుతున్నారు. ఆయనను పొగుడుతున్నారు. హల్లెలూయా. జయధ్వని కేకలు వేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఒక ప్రవక్త లాంటి వాడు, ఒక ప్రవక్త అనుకుంటున్నారు. కానీ ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? రాజు. యేసు ప్రభు ఎవరు? రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే యేసు ప్రభు ఎవరో తెలియకుండానే వీళ్ళు ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు ఎవరో తెలియకుండానే వీళ్ళు జయం జయమని కేకలు వేసి అరుస్తా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆరాధించేవారు ఎలాగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారో నీకు తెలియాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన వల్ల ప్రయోజనం లేదు. నీ ఆరాధన వేస్ట్. హల్లెలూయా. నువ్వు ఎలాగా ఆరాధన చేయాలంటే, నా దేవుడి గురించి నేను తెలుసుకొని నేను ఆరాధన చేయాలి. నా దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకొని నేను ప్రార్థన చేయాలి. నా దేవుడు ఎంత నమ్మకమైన దేవుడో, ఎంత పరిశుద్ధమైన దేవుడో, మహోన్నతుడో దేవుడు అని తెలుసుకొని నేను ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధనకు విలువ, దాని ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ చాలామంది ఎలాగా దేవుని ఆరాధిస్తారు? వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళు చేతులు పైకెత్తున్నారు, నేను కూడా చేతులు పైకెత్తాలి. వాళ్ళు కేకలు వేస్తారు, నేను కూడా కేకలు వేయాలి. వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, నేను కూడా మందిరానికి వెళ్ళాలి. కానీ నిజంగా నీ దేవుడు ఎలాంటి వారో నీకు తెలుసా? వాళ్ళలాగా ప్రవక్త అనుకొని నువ్వు జస్ట్ కేకలు వేస్తున్నావా? లేదంటే నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడని ఆరాధిస్తున్నావా? సిలువలో ఆయన చేసిన బలియాగం నీకు అర్థమయ్యే ఆరాధిస్తున్నావా? ఆయన నీ కోసం కాచిన రక్తం ఎట్టిదో దాన్ని బట్టి ఆరాధిస్తున్నావా? లేదంటే నామకే వాస్తే గుడ్ ఫ్రైడే కాబట్టి ఆరాధిస్తున్నావా? నీ ఆరాధన దేవునికి అంగీకరించబడాలంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. హల్లెలూయా. బలంగా ఆత్మతో శక్తితో దేవుని ఆరాధించాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు ఆరాధన చెయ్యకు. మన దేవుడు ఎలాంటి వాడో తెలిసి నువ్వు ఆరాధిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే చచ్చిపోయిన దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. అవునా? చనిపోయి తిరిగి లేచిన, మరణాన్ని మృంగివేసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సమాధిని గెలిచి లేచిన దేవుని ఆరాధిస్తున్నాం. తన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం మన కొరకు కార్చిన దేవుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. యుగ యుగములకు తరతరములకు సజీవుడై నిత్యము జీవించుచున్న యేసు ప్రభుని మనం ఆరాధన చేస్తున్నాం. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుని ఆరాధిస్తున్నాం. మనతో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మన లోపల నివాసం చేస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. శక్తివంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఏ నామంలో అయితే దయ్యాలు పారిపోతాయో, ఏ నామంలో అయితే మాంత్రిక శక్తులు కూలిపోతాయో, ఆ దేవుడైన యేసయ్యని మనం ఆరాధిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని ఆరాధిస్తాం. నా దేవుడు శక్తిమంతుడు అన్నప్పుడు నవ్వుకుంటూ బలంగా ఆరాధిస్తారు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ నొప్పి, ఏ బాధ, ఏ రోగం, ఏ వ్యాధి ఉన్నా కొట్టుకొని పోతాయి ఆరాధనలో. హల్లెలూయా.